థ్యాంక్ యూ హరీష్. హైదరాబాద్ మహానగరంలో వైద్యం ముసుగులో సాగుతున్న మృత్యు వ్యాపారం బట్టబయలైంది. ప్రాణాలు నిలపాల్సిన క్లినిక్లు అమాయకుల పాలిట ప్రాణ సంకటంగా మారుతున్న తీరుపై నగర పోలీసులు కొరడా జులిపించారు. ఎంబీబీఎస్ బోర్డులు తగిలించుకొని కనీస అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న 12 మంది నకిలీ డాక్టర్ల ఆట కట్టించారు. జ్వరం, జలుబు అని వెళ్లిన రోగులకు విచక్షణారహితంగా హైడ్రోస్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తూ వారి కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులను నిర్వీర్యం చేస్తున్న ఈ క్వాక్ల దాందాపై సిపి సజ్జనార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు కూడా గుడ్డిగా నమ్మేయకండి. రిసెప్షన్ వద్ద డిఎంహెచ్ఓ సర్టిఫికెట్ బోర్డుపై మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అనుమానం వస్తే ఆన్లైన్లో వెరిఫై చేయాలని, అవసరమైతే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. దేవుళ్లా భావించే డాక్టర్ రూపంలో ఉన్న ఈ నకిలీ రాక్షసుల పట్ల ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదమన్నది పోలీసుల హెచ్చరిక. ఈ రియాలిటీ చెక్ నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫేక్ క్లినిక్లకు చెక్ పడుతుందా అన్నది చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే దేవుడిలా భావించి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యులు వణికిపోతున్నటువంటి పరిస్థితులు ఎదురవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక క్లినిక్ బోర్డులు వెలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ క్లినిక్లు నకిలీవా, నిజంగానే డాక్టర్లా, లేదంటే నకిలీ డాక్టర్లా అంటూ కూడా భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. హైదరాబాద్లో కొత్త దందాకు నకిలీ డాక్టర్లు తెరలేపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి నకిలీ డాక్టర్ల భాగోతాన్ని పోలీసులు భద్రతం పడుతున్నారు. ఇటీవల అనేక క్లినిక్లపై తనిఖీలు కొనసాగించి 12 మంది సంబంధించి 12 నకిలీ క్లినిక్లను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా పూర్తిగా ఈ నకిలీ డాక్టర్లు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర క్లినిక్ అనారోగ్య సమస్యలు చూయించుకోవాలంటూ కూడా సామాన్యులు బెంబోలెత్తినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎవరైతే ప్రజలు కావచ్చు అనారోగ్య సమస్యలకు వెళ్తారో వారంతా కూడా పూర్తిగా వివరాలు చెక్ చేసుకోవాలి. తెలంగాణ సంబంధించిన మెడికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవైపు నిజంగానే డాక్టరా కాదా, డిఎంహెచ్ఓ సంబంధించినటువంటి సర్టిఫికేట్ రిసెప్షన్లో ఉందా లేదా, సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే అనారోగ్య సమస్య సంబంధించిన డాక్టర్ దగ్గరికి, క్లినిక్ దగ్గరికి వెళ్ళాలంటూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనారు సామాన్య ప్రజలకు సూచనలు జారీ చేస్తూ నకిలీ డాక్టర్ల భరతం పడుతూ నకిలీ డాక్టర్లు ఎవరైతే ఉంటారో వారందరి పట్ల సీరియస్గా వ్యవహరిస్తాం. ఎవరు కూడా హైడ్రోస్ సంబంధించినటువంటి స్టెరాయిడ్స్ కావచ్చు, హైడ్రోస్ సంబంధించినటువంటి సెలైన్స్ ఎక్కించేటువంటి ప్రయత్నం చేయవద్దు. ఇటువంటి దందా చేస్తే తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి క్లినిక్ల పట్ల ఒక రైడ్ కొనసాగిస్తూ అమాయకుల పాలిట ప్రాణ సంకటంగా మారుతున్న క్లినిక్లపై సీరియస్ చర్యలు తీసుకునే ప్రయత్నాన్ని పోలీసులు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. గవర్నమెంట్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉండాలి. నిజంగానే ఎంబీబీఎస్ కావచ్చు, డాక్టర్లకు సంబంధించినటువంటి అన్ని నియమాలు, రూల్స్ అన్ని పాటించే వైద్యం చేయాలి. కానీ అనేక మంది నకిలీ క్లినిక్స్ ఏర్పాటు చేసి, నకిలీ వైద్యాన్ని ఏర్పాటు చేసి అటువంటి సమాచారం ఉంటే 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే ప్రజలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వెలిసినటువంటి నకిలీ డాక్టర్ల భాగోతం పట్టేందుకైతే పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. బోర్డు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, డిఎంహెచ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అవయవాలు దెబ్బతినే ప్రమాదంగా మారేటువంటి సెలైన్లు, ఇంజక్షన్లు ఎక్కించవద్దు. అటువంటి ఏమైనా ఉంటే మాకు సమాచారం అందించాలంటూ కూడా పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రాణాపాయంగా ఉన్నటువంటి, ప్రాణంకి ఇబ్బందికరంగా అనారోగ్య సమస్యలు ఉంటే దేవుడిలా భావించి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ కొంతమంది డాక్టర్లు ఇటువంటి వ్యవహారానికి పూనుకుంటారు. ఇంకా చూడాలి మరి పోలీసులనే రైడ్ కొనసాగించి నకిలీ డాక్టర్ల భరతారా, లేదంటే కొద్ది కాలం మాత్రమే ఈ రైడ్స్ కావచ్చు, కొద్ది కాలం మాత్రమే ఈ తనిఖీలు కొనసాగుతుంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నకిలీ డాక్టర్లందరినీ భరతం పట్టేందుకు హైదరాబాద్ పోలీసులు అయితే సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. పచ్చని ఆంధ్రప్రదేశ్